సుగాలి ప్రీతికి న్యాయం చేయమని అడిగితే ఆర్ఎంపీ డాక్టర్పై జనసేన నాయకులు దాడి చేశారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎంపీ డాక్టర్ సుగాలి ప్రీతి గురించి జనసేన నాయకుడిని నిలదీసినట్లు, జనసేన నాయకుడు గత 5 సంవత్సరాలలో కూడా సుగాలి ప్రీతి మరణంపై ఆయన ఏం మాట్లాడాడో దానికి న్యాయం చేయాలంటూ, రాష్ట్రంలో 33,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు అని చెప్పిన దానికి సమాధానం చెప్పాలంటూ ఈ ఆర్ఎంపీ డాక్టరు పవన్ కళ్యాణ్ని వీడియోల ద్వారా ప్రశ్నించినట్లు, ఆ ప్రశ్నించిన దానికి జనసేన నాయకులు అతని ఇంటికి వెళ్ళి అతన్ని ఇంట్లో మోకాళ్ళపైన నిలబెట్టి అతని పైన దాడి చేసి అతన్ని విచక్షణారహితంగా కొట్టడం, అక్కడికి పోలీసులు వస్తే పోలీసులపైన కూడా విచక్షణారహితంగా మాట్లాడటం, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు. ఇంతకీ ఆ ఆర్ఎంపీ డాక్టర్పై దాడి సంఘటన గురించి ఒక్కసారి వీడియో చూస్తాం, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. మాట్లాడింది తప్పు, మళ్ళీ చెప్పు గట్టిగా. నేను మాట్లాడింది తప్పు, మళ్ళీ మాట్లాడను. వారి రౌడిజం కానీ, వారి అసాంఘిక విధానాలు కానీ, వారి ఎనార్కిస్ట్ అప్రోచ్ కానీ ఏమాత్రం మారలేదు. వారికి ఎవరికి కూడా ప్రజాస్వామ్య విధానాల మీద ఏమాత్రం గౌరవం లేదు. ఒక జనసేన వాడిని 18 రోజులు టార్చర్ పెడతారు. ఆ డిప్యూటీ సీఎం గారిని ఒక రాష్ట్రాన్ని కాపాడిన వ్యక్తిని మీరు కొంటే మీరు ఆ షాప్లోకి వస్తారు. మొత్తం పోలీస్ అధికారులు తప్పులు చేసే పోలీస్ అధికారులు వాళ్ళు అరెస్ట్ చేసి నిలువరిస్తే మటుకు మేము వెంటాడుతాం. మేము హంచ్ నో మ్యాటర్ వేర్ యు ఆర్. ఈ స్టేట్మెంట్స్ చాలా ఇబ్బంది కలిగిస్తాం. ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు ఆ సతీష్ని కొట్టారు. రోడ్ల మీదకి వచ్చి శాంతి భద్రతలు ఏమాత్రం క్షీణిస్తే చిన్నపాటిది కూడా సహించాం. మీకు బలంగా తెలియజేస్తాం ప్రజలందరికీ కూడా. చూశారుగా వైసీపీ నాయకుడు మాట్లాడిన మాటలు చూశారు. ఆ ఆర్ఎంపీ డాక్టర్పై ఎలా దాడి చేశారో, ఆ దాడి సంఘటన తర్వాత అతని చేత బలవంతంగా క్షమాపణ మోకాళ్ళ పైన కూర్చొని పెట్టి చెప్పిస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం ఇది తప్పు కదా? పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి. జనసేన నాయకులు చేసిన పని ఇది తప్పు కాదా? మీరేం మాట్లాడుతుంటారు? వైసీపీ నాయకులు గోండాలు, రౌడీలు, ప్రజాస్వామ్యం అంటే తెలీదు, వాళ్ళ తాట తీసేస్తాం, నార తీసి తొక్కబట్టి తోలు తీసి ఏదేదో చేస్తాం, పీక బిసికి చంపేస్తాం, ఇటువంటి మాటలన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఆయన గతంలో మాట్లాడిన మాటలకు ఇప్పుడు మోకాళ్ళపైన కూర్చొని పెట్టి ఆ ఆర్ఎంపీ డాక్టర్పై దాడి చేసిన తీరును మీరు ఎలా తీసుకుంటారు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవటం సమంజసమా? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఆర్ఎంపీ డాక్టర్పై దాడి చేయటం సమంజసమా? సమాధానం చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకి. ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరున్నారు. మీ నాయకులు చేసిన పని మీరే సమర్థిస్తారా లేకపోతే ఖండిస్తారా? పోలీసులను కూడా దబాయించే స్థితిలో మీ నాయకులు ఉన్నారు. అధికారంలో ఉంటే మనం ఏమైనా చేయొచ్చా? ఇక పోలీసులు ఎందుకు, న్యాయస్థానాలు ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలి. ఈరోజు మన పరిపాలన ఎలా ఉంది, మన జన సైనికులు ఎలా ప్రవర్తిస్తున్నారు, మీరే ఆలోచించండి. మీరు మాట్లాడిన మాటలకి ఆర్ఎంపీ డాక్టర్పై దాడి సంఘటన అదొక మీకు ఒక ఉదాహరణ. మీరు మాట్లాడిన మాటలకి ఎవరు గోండాలు, ఎవరు రౌడీలు, ఎవరు విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు, ఎవరు విచక్షణారహితంగా మాట్లాడుతున్నారు, మీరే ఆలోచించాలి. ప్రజాస్వామ్యం అంటే మీకు తెలిసినంతగా ఈ రాష్ట్రంలో ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ ప్రజాస్వామ్య పరిరక్షకుడు అని జన సైనికులు అంటుంటారు. అంటే ఇలానేనా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేది అని నాకైతే డౌట్గా ఉంది. మరి మీరేమంటారు? మీ నుండి ఏం సమాధానం వస్తుందో మేము ఎదురు చూస్తూ ఉంటాం.